ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైనా నీ హృదయం ఇలా ప్రశ్నించిందా? దేవా, నా బాధను నువ్వు చూస్తున్నావా? బహుశా ఈ శరీరం ఒక వ్యాధితో పోరాడుతూ ఉండవచ్చు, లేదా నీ మనసు ఎవరికి చెప్పలేని గాయాలతో నిండిపోయి ఉండవచ్చు. కొన్నిసార్లు మనుషులు మన చిరునవ్వును మాత్రమే చూస్తారు, కానీ మన హృదయంలోని కన్నీళ్లు చూడలేరు. కానీ ఒకరున్నారు, నీ ప్రతి కన్నీటి బొట్టును చూసేవాడు, నీ ప్రతి నిట్టూర్పును వినేవాడు, నీ ప్రతి గాయాన్ని తెలిసినవాడు. ఆయన పేరు యెహోవా రాఫా. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకునే యొక్క సత్యం మీ విశ్వాసాన్ని బలపరచవచ్చు, మీ హృదయానికి ఆశను నింపవచ్చు, మరియు దేవుని మరింత దగ్గరగా అనుభవించేలా చేయవచ్చు. ఈరోజు ఈ వీడియోని నువ్వు చూస్తున్నది యాదృచ్ఛికం కాదు. బహుశా నీ శరీరం ఒక వ్యాధితో పోరాడుతూ ఉండవచ్చు, లేదా నీ హృదయం ఎవరికి చెప్పలేని బాధతో నిండిపోయి ఉండవచ్చు. బయటకి నవ్వుతున్నావు, కానీ లోపల మాత్రం నిశ్శబ్దంగా ఏడుస్తున్నావు. మనుషులు నీ ముఖాన్ని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. మనుషులు నీ మాట వింటారు, కానీ దేవుడు నీ కన్నీళ్లను కూడా తెలుసుకుంటాడు. బైబిల్ చెప్తుంది, ఆయన విరిగిన హృదయం గల వారిని బాగు చేయను, వారి గాయములను కట్టును. ఈరోజు దేవుడు తనను తాను ఒక అద్భుతమైన నామంతో నీకు పరిచయం అవుతున్నాడు, యెహోవా రాఫా. ఈ నామం ఒక పదం మాత్రమే కాదు, ఇది దేవుని ప్రేమకు అర్థం. ఇది నిరాశలో ఉన్న వారికి ఆశ, ఇది గాయపడిన వారికి ఓదార్పు, ఇది విశ్వాసంతో దేవుని వైపు చూసే ప్రతి హృదయానికి ఒక ఆహ్వానం. ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం, యెహోవా రాఫా అంటే ఏమిటి. రాఫా అంటే హీబ్రూ పదానికి స్వస్థపరచడం, మాన్పడం, విరిగిపోయిన దాన్ని తిరిగి సరిచేయడం, సంపూర్ణం చేయడం అనే అర్థాలున్నాయి. అందుకే యెహోవా రాఫా అంటే నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను. ఇక్కడ ఒక గొప్ప సత్యం ఉంది. దేవుడు నేను మందులు ఇస్తాను అని చెప్పలేదు, నేను నిన్ను స్వస్థపరుస్తాను అని చెప్పాడు. అంటే స్వస్థతకు మూలం దేవుడే. ఆయన కేవలం శరీరాన్ని మాత్రమే కాదు, విరిగిపోయిన మనసును కూడా స్వస్థపరచగలడు. క్షమించలేని గాయాలను కూడా మాన్పగలడు. భయంతో నిండిన హృదయానికి సమాధానాన్ని ఇవ్వగలడు. ఈ అద్భుతమైన నామం మొదట నిర్గమకాండం 15వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇశ్రాయేలు 400 సంవత్సరాల పైగా ఐగుప్తులో బానిసలుగా జీవించారు. వారి కన్నీళ్లు దేవుడు చూశాడు, వారి మొరను దేవుడు విన్నాడు. మోషే ద్వారా వారిని విడుదల చేశాడు. ఎర్ర సముద్రాన్ని చీల్చి వారికి దారి చూపించాడు. శత్రువుల నుండి వారిని రక్షించాడు. ఆ అద్భుతాన్ని చూసిన ప్రజలు ఆనందంతో దేవుని స్తుతించారు. కానీ జీవితంలో ప్రతి విజయానంతరం ఒక పరీక్ష కూడా వస్తుంది. అలాగే వారి జీవితంలో కూడా వచ్చింది. 3 రోజుల పాటు వారికి తాగడానికి నీరు దొరకలేదు. ఎండ మండిపోతుంది. పిల్లలు దాహంతో అలసిపోయారు. వృద్ధులు నడవలేకపోతున్నారు. చివరకు ఒక చోట నీరు కనిపించింది. అందరూ ఆనందంగా అక్కడికి పరిగెత్తారు. దేవుడు మా ప్రార్థన విన్నాడు అని అనుకొని ఉండవచ్చు, కానీ ఆ నీరు చాలా చేదుగా ఉంది. వారు తాగలేకపోయారు. ఆ స్థలానికి మారా అని పేరు. మారా అంటే చేదు అని అర్థం. వారి ఆనందం ఒక క్షణంలో నిరాశగా మారింది. వారు మోషేపై సనగడం ప్రారంభించారు. ఇప్పుడు మేమేమి తాగాలి అని అడిగారు. మోషే మాత్రం ప్రజలతో వాదించలేదు. ఆయన దేవుని వైపు తిరిగాడు, ప్రార్థించాడు. అప్పుడు యెహోవా ఒక చెట్టును చూపించాడు. మోషే ఆ చెట్టును నీళ్ళలో వేయగానే ఆ చేదు నీరు తీయగా మారింది. అక్కడే దేవుడు తన ప్రజలతో ఒక నిబంధన చేసి ఇలా అన్నాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం, నేను నిన్ను స్వస్థపరచు యెహోవాను. మన జీవితానికి మొదటి పాఠం ఏమనగా, ప్రియమైన సహోదర సహోదరి, కొన్నిసార్లు దేవుడు మనలను మారలాంటి అనుభవాల గుండా తీసుకొని వెళ్తాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు చేదు నీళ్ళు ఉంటాయి. అవి ఒక వ్యాధి కావచ్చు, ఒక కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, లేదా ఎవరికి చెప్పలేని హృదయ వేదన కావచ్చు. కానీ మారాలో దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదు. అలాగే ఈరోజు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. చేదు నీటిని తీయగా మార్చిన అదే దేవుడు మన జీవితాల్లో కూడా ఆశ లేని పరిస్థితుల్లో ఆశను నింపగలడు.
ఆయన సమయం మన సమయం కంటే పరిపూర్ణమైనది. ఆయన ప్రేమ మన అర్థానికి మించినది. ఈరోజు నీ పరిస్థితి మారకపోయినా ఈ యొక్క సత్యాన్ని గట్టిగా గుర్తుపెట్టుకో. యెహోవా రాఫా ఇంకా జీవించుచున్నాడు. నీ ప్రతి బాధ, నీ కన్నీళ్ళు ఆయనకు తెలుసు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. రెండో భాగంలో దేవుడు ఎందుకు యెహోవా రాఫా అనే నామాన్ని మారాలో ప్రకటించుకున్నాడు, ఆ నామం యేసుక్రీస్తులో ఎలా నెరవేరిందో చూద్దాం. ఈ వీడియోని ఇంతవరకు చూసిన వారందరికీ వందనాలు. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండో పార్ట్ కోసం వేచి ఉండండి. ధన్యవాదాలు. దిగులు చెందకు మిత్రమా, యెహోవా రాఫా నిన్ను స్వస్థపరచును, నీకన్నిటినీ తుడుచును. Please do subscribe for part 2. Praise the Lord.